పొలిటికల్ అనలిస్ట్ తురగా శ్రీరామ్ గారు మనతోటి జూమ్లో ఉన్నారు. శ్రీరామ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అసలు డేటా సెంటర్ల నిర్మాణం వల్ల పర్యావరణం విధ్వంసం జరుగుతుంది, పర్యావరణానికి ముప్పు ఉంది, ఈ డేటా సెంటర్ వల్ల రావడం వల్ల ఉపయోగం లేదు, ఈ డేటా సెంటర్లకి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి, పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది, నీటి కేటాయింపులు ఎక్కువగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని భారీ ఎత్తున ప్రచారం చేస్తుంది. కానీ దీని ద్వారా వచ్చే ఉద్యోగాలు 200 మాత్రమే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే నిన్న కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కూడా మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి ఏంటి? అసలు గూగుల్ వల్ల ఇబ్బందులు ఏంటి, నష్టాలేంటి, లాభాలేంటి? ఇప్పుడు మనకి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలోనే ఎట్లయినా కానీ ఏదైనా ఒక కొత్త ఫ్యాక్టరీ లాంటివి మామూలు బోట్ సిమెంట్ ఫ్యాక్టరీ లాంటివో ఇంకో ఫ్యాక్టరీ ఏది తీసుకున్నా అలాంటివి ఏది వచ్చినా కూడా, లేదంటే ఇలాంటి డేటా పార్క్ లాంటివి ఇలాంటివి ఏవి తీసుకున్నా కూడా కొత్త ఆవిష్కరణలు ఏమైనా జరిగినా, లేదంటే కొత్త ఇలాంటి ఫ్యాక్టరీ లాంటివి ఏదైనా వచ్చినా కూడా ఎప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇందులో పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయా, నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయా అనే దాని మీద కొంచెం ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చర్చ జరిగినప్పుడు నెగిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి, పాజిటివ్స్ అసలు ఏమీ లేవు అనుకుంటే కనుక దాన్ని వెనక్కి వెళ్ళిపోమన్నా కూడా కొంత అర్థం ఉంటుంది. కానీ పాజిటివ్స్ ఎక్కువ ఉండి నెగిటివ్స్ కొంచెం తక్కువ ఉండి దాన్ని మనం రెక్టిఫై చేసుకునే అవకాశం కనుక ఉంటే ఖచ్చితంగా పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఇలాంటి డేటా సెంటర్ లాంటి వాటిని ఆహ్వానించాలి, సిమెంట్ పరిశ్రమలు ఆహ్వానించాలి, ఇంకా ఈ రకరకాల పరిశ్రమలు. ఇప్పుడు అణు విద్యుత్ పరిశ్రమలు ఉంటాయి. అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే దానివల్ల ఖచ్చితంగా రేడియేషన్ ఉంటుంది. అందువల్ల అణు విద్యుత్తుని వద్దని మనం అనగలుగుతామా ఈ రోజున? కానీ ఇప్పుడు అనేక చోట్ల కొంచెం అణు విద్యుత్ కేంద్రం లాంటివి అనౌన్స్ చేసినప్పుడు కొంత అక్కడ స్థానికంగా ఉండే ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది. కానీ ఓవరాల్ గా దీనివల్ల దేశానికి జరిగే లాభం ఎంత అని ఆలోచించి ఆ తక్కువ నష్టాన్ని ఏ విధంగా నివారించాలని ఆలోచిస్తారు ఎప్పుడైనా. అలాగే ఈ డేటా సెంటర్ విషయంలో కూడా ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఏవైతే చెబుతోందో కొన్ని నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. పర్యావరణానికి నష్టం ఉంటుంది. ఇప్పుడు వైసీపీ హయాంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. మా అంతదాకా మొన్నే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళారు. అక్కడ ఉన్న పరిశ్రమలకు వదులుతున్న కాలుష్యం గురించి మాట్లాడారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. వాటి గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఇవన్నీ మనం తెచ్చినవి కాదు, గతంలో వైసీపీ పరిపాలనలో వచ్చినవి అని చెప్పారు. అంటే ప్రతి పరిపాలనలోనూ ఏమో అంతకుముందు తెలుగుదేశం పరిపాలనలో కొన్ని వచ్చి ఉంటాయి, అంతకుముందు ఇంకా రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు కొన్ని వచ్చి ఉంటాయి. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పరిశ్రమలు ఏమో అద్భుతంగా పనిచేసి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే పరిశ్రమలు పర్యావరణానికి కలుషితం చేసి అట్లా ఉండదు. పరిశ్రమలకి రాజకీయాలతో సంబంధం ఉండదు. అవి కొంత కాలుష్యాన్ని ఖచ్చితంగా ఇస్తాయి. దాన్ని నివారించే మార్గాలు ఏంటి అన్నది చూడాలి. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటి ఆ నివారించే మార్గాల కోసం నేను పని చేస్తాను, దాని మీద పూర్తిగా స్టడీ చేస్తాను, అన్ని మంత్రిత్వ శాఖలతోటి కలిసి పనిచేసి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తానని చెప్పారు. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఈ డేటా సెంటర్ల వల్ల ఇప్పుడు వైసీపీ ఏదైతే చెప్తోందో కరెంట్ ఎక్కువ వినియోగం అవుతుంది, ఏదన్నా లేదంటే వాటర్ ఎక్కువ వినియోగం అవుతుంది, లేదంటే పర్యావరణం కలుషితం అవుతుంది అంటే అసలు మనం పర్యావరణ శాఖను పెట్టుకున్నదే అందుకు. పర్యావరణ శాఖను పెట్టుకున్నంత మాత్రాన మనం ఎక్కడ కూడా ఈ ఫ్యాక్టరీ లాంటివి లేదంటే ఇలాంటి డేటా సెంటర్ లాంటివి ఆపడం కాదు, వాటిని మినిమైజ్ చేయడం దాని లక్షణం, దాని ఉద్దేశం. సో ఆ మినిమైజ్ చేయడం ఎలాగా అనే దాని మీద ఇప్పుడు ఖచ్చితంగా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలాగే గూగుల్ వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్తారు, మేము దానికి సోలార్ విద్యుత్తుని వాడుకుంటామండి అని చెప్తున్నారు. వెరీ గుడ్, సోలార్ విద్యుత్తుని వాడుకుంటే కనుక ఇప్పుడు విశాఖపట్నం మీద పెద్దగా ప్రెజర్ పడే అవకాశం లేదు. అలాగే వాటర్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. వాటర్ ఎక్కువ అవుతుంది అంటే ఇప్పటికే మనకి దుబాయ్ టెక్నాలజీ మనకి ఉంది, అందుబాటులో ఉంది. మన సముద్రం పక్కన ఉంది. సముద్రం నుంచి ఉప్పు నీటిని మంచినీటిగా మార్చుకునే ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సెంటర్లు వచ్చే లోపు అలాంటివి చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి, ఇప్పుడు మనకి పోలవరం ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. పోలవరం ప్రాజెక్ట్ కనుక రెడీ అయితే ఆల్రెడీ మనకి అనకాపల్లి దాకా కాలం వచ్చింది. అక్కడి నుంచి మనం విశాఖపట్నానికి దాని కాలం ఎక్స్టెండ్ చేసుకోవాలి. అసలు యాక్చువల్గా దాని మ్యాప్ లో కూడా మనం శ్రీకాకుళం దాకా తీసుకెళ్ళాలి పోలవరం వాటర్ అనుకున్నాం. సో అది ఆ ప్రాసెస్ లో ఫస్ట్ ఇమ్మీడియట్ గా చేయవలసింది అనకాపల్లి దాకా, ఎక్కడ దాకా అయితే ఈ పోలవరం కాలం వచ్చిందో దాన్ని విశాఖపట్నం దాకా ఇమ్మీడియట్ గా ఎక్స్టెండ్ చేస్తే
ఈ వాటర్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అంటే మనం పరిష్కార మార్గాలను అనుసరించకుండా కేవలం విమర్శించుకుంటూ పోతే ఏమవుతుందంటే దానిలో ఉన్న మంచి ఏదైతే ఉందో అది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రాకుండా పోతుంది. ఇప్పుడు మొన్న మీ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటైజేషన్ అన్నారు, వెరీ గుడ్, మీరు మంచి పేరు వచ్చింది. అలాంటి సమస్యను మీరు తీసుకున్నందుకు వైసీపీకి మంచి పేరు వచ్చింది. కానీ ఇలాంటి డేటా సెంటర్ లాంటివి వచ్చినప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన ఇలాంటివి వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో మీరు ఇలాంటి వాటిని విమర్శిస్తే కనుక మీకు మొన్న ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మాత్రం మీకు గుడ్ విల్ వచ్చింది అనుకుంటున్నారో అది పోయి మళ్ళీ నెగిటివ్ లోకి వెళ్తుంది వైసీపీ పార్టీ. ఎందుకంటే ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎక్కువ మంచి జరుగుతున్నప్పుడు దాని విమర్శలు చేస్తే రాజకీయంగా దెబ్బతవుతుంది. ఎందుకు కారణం ఏంటంటే దీనివల్ల ఉద్యోగాలు అంటున్నారు. ఉద్యోగాలు కేవలం అందులో జస్ట్ ఆ గూగుల్ డేటా సెంటర్ లో మాత్రమే 200 ఉండుండొచ్చు. కానీ ఈ డేటా సెంటర్ కట్టేటప్పుడు అన్న 1,36,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నప్పుడు అంటే ఏ స్థాయిలో దాన్ని కడతారు, దానికోసం ఎంత లేబర్, ఈ కన్స్ట్రక్షన్ టైంలో ఎంత లేబర్ పని వస్తుంది, దాని తర్వాత దానికి అనుబంధంగా ఉండే అనేక వస్తాయి. అసలు గూగుల్ వచ్చిందంటే దాని వెనకాలే మొత్తం టీసీఎస్ అక్కడ ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు అవుతుంది కదా, అది ఒక బిల్డింగ్ కాదు. ఇప్పుడు గూగుల్ అనేది ఒక బిల్డింగ్ కాదు, గూగుల్ అనేది ఒక డేటా సెంటర్. అంటే మీన్స్ అదే స్టోరేజ్ పాయింట్ ఒకటే కాదు, స్టోరేజ్ చేస్తారు, ఎనాలైజింగ్ ఉంటుంది, దాంతోపాటు దాని ఆధారితమైనటువంటి కూడా వస్తాయి. మనం చూసాం గతంలో 98లో కూడా మైక్రోసాఫ్ట్ వచ్చింది హైదరాబాద్కి. ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడారు, రేడియేషన్ పెరిగిపోతుంది, పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, భూములు ఉపయోగం లేదు, అక్కడ వచ్చే ఉద్యోగాలు నామినల్ అని. ఈరోజు హైదరాబాద్ తెలంగాణ మొత్తంకి వచ్చేటటువంటి ఆదాయంలో ఎక్కువగా వచ్చేది హైదరాబాద్ ఐటీ నుంచే వస్తుంది. మరి ఈరోజు అన్ని ఐటీకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా వచ్చాయి అంటే ఆ రోజు వేసినటువంటి బేజమే. మరి భవిష్యత్తులో ఏఐకి ఎక్కువ భవిష్యత్తు ఉందని చెప్పేటటువంటి నేపథ్యంలో దాని చుట్టూ కూడా వచ్చేటటువంటి కంపెనీల వల్ల లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఎకో సిస్టమ్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటారు? అర్థం చేసుకోలేకపోవడమే కదా, అర్థం చేసుకోలేకపోవడమే కాదు. మన మిత్రుడు, ఇప్పుడు ఉన్న మిత్రుడు కూడా నాలెడ్జ్ ఉన్న మిత్రుడే. కాకపోతే ఏంటంటే పార్టీ పరంగా కొన్ని విమర్శలు, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శలు చేయాలని చేస్తున్నారు తప్ప, అయితే నేను అనేది అంతే, ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పి మంచి జరిగే చోట కూడా మనం విమర్శలు చేస్తే సద్విమర్శ అయితే మొత్తం జనం తీసుకుంటారు. కానీ ఆ విమర్శలో సద్విమర్శ కాకుండా ఏదో రాజకీయం కోసం చేస్తున్నారంటే ప్రజలు తీసుకొని పరిష్కరిస్తారు. కాకపోతే ఇందాక మీరు చెప్పిన ఆ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా రాబోయే, అసలు మీరు ఒక 5 ఏళ్ళు చూస్తే అసలు టోటల్ గా వైజాగ్ అనేది మారిపోతుంది. ఈ వైసీపీ ఏదైతే కోరుకుందో అది జరుగుతుంది. చేపట్లో వైసీపీ ఏముంది, అక్కడ వైజాగ్ ని క్యాపిటల్ చేస్తామని చెప్పారా, ఆర్థిక రాజధాని చేస్తామని చెప్పారా, అదే ఆర్థిక రాజధాని ఇప్పుడు మారిపోతుంది కదా. ఇప్పుడు ఈ డేటా సెంటర్ వచ్చిన తర్వాత అనేక డేటా సెంటర్ రాబోతున్నాయి, ఇంకా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు రాబోతున్నాయి. కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో, వైసీపీ వాళ్ళు ఏదైతే విశాఖపట్నంలో చేయాలని కోరుకున్నారో, కేవలం గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసులు కాకుండా మిగతా డెవలప్మెంట్ ఏదైతే మీరు కోరుకున్నారో అది ఆటోమేటిక్ ఇప్పుడు ఈ సెంటర్ వల్ల జరుగుతుంది. మీరు గతంలో 300 మెగావాట్లతో మీరు ఒక అదానితో మాట్లాడి ఒక డేటా సెంటర్ మాట్లాడుతున్నారు కదా, చేద్దాం అనుకున్నారు కదా. వైసీపీ చేద్దాం అనుకుంటే అక్కడ ఏమన్నా ఆక్సిజన్ పుడుతుందా? చంద్రబాబు నాయుడు గారు చేద్దాం అనుకుంటే ఏమన్నా విషయం వస్తుందా? ఎప్పుడైనా దానికి ఏం తేడా లేదు. చంద్రబాబు నాయుడు, వైసీపీ ఇవన్నీ ఏం తేడా ఉండదు. ఓకే సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.